మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీరందరికీ శుభాభివందనాలు. ఈరోజు ధ్యానాంశముగా ఇశ్రాయేలీలు వాగ్దాన దేశానికి వచ్చే సమయంలో దేవుడు వారికి నిర్దేశించిన పండగలు, నియామక కాలాలు మోషే లేవియ కాండంలో లిఖించినవి మనం చూసినప్పుడు ఆ పండుగలు ఏ సందర్భంలో ఆచరించవలసి వచ్చిందో వాటి యొక్క ఉద్దేశం ఏంటి, మరి రీతిగా మనం చూస్తే లేవియ కాండము 23వ అధ్యాయం నుంచి కొన్ని వచనాలు ధ్యానించుకుందాం. మీరు చాటింపవలసిన యెహోవా నియామక కాలములు ఇవే. ఆ కాలముల యందు మీరు పరిశుద్ధ సంఘములుగా కూడవలను. నా నియామక కాలములు ఇవి: 6 దినములు పనిచేయవలను, వారము వారము 7వ దినము విశ్రాంతి దినము, పరిశుద్ధ సంఘపు దినము. అందులో మీరు ఏ పనైనను చేయకూడదు. మీ సమస్త నివాసముల యందు అది యెహోవా నియమించిన విశ్రాంతి దినం. పండుగలు కానీ నియామక కాలాలు, మరి వారు ఆ ప్రయాణమంతట్లో ఇవి ఆచరిస్తూ లేకపోతే వారి ముందు కాలం ఆచరించవలసిన విధానం గురించి రాయబడింది. మరి వీటి యొక్క ఉద్దేశం ఏంటి, ఎందు నిమిత్తం దేవుడి రీతిగా నియామకాలను నియమించాడు మనం ధ్యానించుకుందాం. పండుగలు మనం ఎప్పుడైనా చేసుకుంటాం. ఎందుకని? ఆయా సందర్భంలో మన జీవితంలో కొన్ని గొప్ప కార్యాలు లేకపోతే గొప్ప సంఘటనల గురించి అందరం కలిసి సంతోషంగా పంచుకొని సంబరంగా చేసుకుంటాం. మరి జన్మదినం అని, మ్యారేజ్ డే అని ముఖ్యంగా జరుపుకునే ఈ పండుగల ఉద్దేశం ఏంటి? ఈ లోకంలోకి జన్మనిచ్చినందుకు సంతోషంగా మనము మన బంధుమిత్రులతో కలిపి చేసుకుంటాం. ఆ రీతిగానే మ్యారేజ్ డే అంటే ఇద్దరు వివాహమైన తర్వాత కుటుంబంగా ఏర్పడిన సందర్భంలో చేసుకునే సంఘటనలు. ఇక్కడ ఇశ్రాయేలుకి నియమించింది ఏంటి? ఈ నియామక కాలములో మీరు పరిశుద్ధ సంఘములుగా కూడవలను. అంటే మీరందరూ కూడా పరిశుద్ధ సంఘముగా కూడి ఆచరించమని చెప్పారు. మొదటిగా చెప్పింది ఏంటి? 6 దినాలు నువ్వు పని చేసుకోవచ్చు, 7వ దినాన నువ్వు ఎటువంటి పని చేయకుండా విశ్రాంతి దినముగా దేవుణ్ణి ఆచరించు. అదే సబ్బాతు దినం అంటాం. ఈరోజు మనం ఆదివారం ఆ రీతిగా చేసుకుంటున్నాం. ఎందుకని? 6 రోజులు పని చేసుకుని ఆదివారం మనం ఆచరిస్తున్నాం ఆ సబ్బాతు దినాన్ని. యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానం చెందిన రోజు ఎంతో పరిశుద్ధ దినంగా మనం ఆచరిస్తాము. అదే సబ్బాతుగా ఈరోజు కూడా మనం ఆచరిస్తూ ఉంటాం. అయితే యూదులు శనివారం సబ్బాతు దినంగా ఆచరిస్తారు, అది వేరే విషయం. ఆ రోజున అందరూ కూడుకొని మరి సంఘంలోనూ చర్చిలోను సహవాసంలోను దేవుని సన్నిధిలో ఆరాధించడం అనేది చాలా వరకు జరుగుతూ ఉంటుంది. అయితే ఆ రోజు ఏ పని చేయకూడదు, మీ పనులను విశ్రాంతి తీసుకోమని దేవుడు చెప్పాడు. ఎందుకని? సృష్టి యావత్తును దేవుడు సృజించి 6 దినాలలో అన్ని ముగించి 7వ దినాన్ని విశ్రాంతి దినంగా పాటించాడు. అంటే 6 రోజులు మన యొక్క జీవితంలో మరి అనేకమైన విషయాలు చూస్తూ, అనేకమైన కృపలు పొందుతూ, అనేకమైన మరి రక్షణ కార్యాలు మన గృహంలో మనకు జరుగుతూ ఉంటే, మన యొక్క కార్యక్రమాల్లో అన్నిటినీ మించి 7వ రోజున మరి కృతజ్ఞత చెల్లించుకున్నది. ఇది ఈ రీతిగా మన యొక్క జీవిత గమనాన్ని సూచిస్తూ ఉంటుంది. అంటే ఇది ఇశ్రాయేలుకి ఇచ్చిన నియామక కాలపు నిబంధన. అయితే మరి 7వ రోజు చేయకూడదంటే ఇవాళ మనం చూస్తుంటే మరి 7వ రోజున అనేకమైన కార్యాలు చూస్తున్నాం. మరి ఆ రీతిగా నిర్దేశించబడింది. ఇప్పుడు ఏంటంటే, ఆ కాలంలో వ్యవసాయమే ప్రధానం, లేకపోతే పశు పోషణ మాత్రమే ఉండేది. మరి వీళ్ళందరూ కూడా ఆ రోజున ఆ యొక్క పొలాలకు వెళ్ళకపోయినా, పశు పోషణ చేయకపోయినా, దానికి సంబంధించిన క్రియలు చేయకపోయినా సర్దుకునే పరిస్థితులు ఉన్నాయి. ఈ రోజున ఉదయం సాయంత్రం కూడా మరి ఉద్యోగం చేసే పరిస్థితులు, మరి రాత్రులు ఇవన్నీ కూడా చూస్తున్నప్పుడు ఆ రీతిగా జరిపించలేని పరిస్థితులు వచ్చినాయి. అయితే సమయాన్ని దేవుడు మొత్తము కేటాయించకపోయినా మనల్ని పాటించమనేది వారి సాదృశ్యంగా తీసుకోమన్నారు. కాబట్టి ఈ రోజున 7వ దినం పని చేస్తున్నారు, కొంతమంది చేయాల్సిన పరిస్థితి వస్తున్నాయి. కొన్ని కండిషన్స్లో కొంతమంది డ్యూటీస్ అట్లా ఉంటాయి. ఇవన్నీ నిర్లక్ష్యం చేయమని దేవుడు చెప్పలే. మన యేసుక్రీస్తు ప్రభువారు ఈ విషయంలో మనకి చాలా స్పష్టంగా మరి ఎంతో వివరణాత్మకంగా తెలియజేసిన సంఘటన మనం చూస్తే, ఆయన తన శిష్యులతో వెళుతున్నప్పుడు పొలంలో కంకులు కోసిన అంటే ఆదివారం నాడు ఆయన స్వస్థత కార్యం చేస్తున్న సంఘటనలను ప్రశ్నిస్తారు. ఏమని? మరి 6 రోజులు మాత్రమే పనిచేసి 7వ రోజు విశ్రాంతి తీసుకోమన్నారు కదా, ఈ రోజు నువ్వు పని చేస్తున్నావు, ఈరోజు చేయొచ్చా, లేకపోతే ఈయన ఏం చేస్తాడు, ఏం చెప్తాడు అన్నప్పుడు ఆయన ఏం చెప్తాడు? ఎవరైనా నీ కొడుకో లేకపోతే నీ గొర్రె ఒక గుంట్లో పడిపోతే ఏం చేస్తావు? 7వ రోజున వదిలేస్తావా? తీస్తావు. కాబట్టి ఆయా కాల పరిస్థితులను బట్టి మనం చేయవాలంటే కొంతసేపు అయినా దేవుని సన్నిధిలో నువ్వు ఉన్న పరిస్థితిని బట్టి ఉండొచ్చు, కానీ దాన్ని ఆ రీతిగానే ఆచరించమని చెప్పలే. మోషే ధర్మశాస్త్రంలో ఆయా పరిస్థితులను బట్టి అక్కడ లెక్కించిన వాటిని యేసుక్రీస్తు సవివరణగా తర్వాత వచ్చి వాటన్ని ధర్మశాస్త్రాన్ని వివరించి చెప్పాడు. అంతేగాని వాటిని అదే రీతిగా ఆచరించాలని కాదు. యేసుక్రీస్తు ప్రభువారు అదే విషయంలో చెప్తూ 6 సంవత్సరాలు పంట పండించవచ్చు, 7వ సంవత్సరం పంట పండించకూడదు. అంటే ఆ పంటలు ఏమి వచ్చినా సరే పశువులకి వాటికి లేకపోతే పని వాళ్ళకి వదిలేసేయాలి, పంట వేయకూడదు, కూర్చకూడదు. ఎందుకని?
ఆ రీతిగా చేసినప్పుడు 7వ సంవత్సరంలో భూమి ఒక ఫలవంతమయ్యే రీతిగా సరిచేసుకుంటుంది అనమాట. మనుషుల్లో ప్రతిరోజు అదే పని చేస్తూ ఉంటే కాలగమనంలో మనుషులు ఏమి చేయాలని ఒక నిస్సత్తుకు వచ్చే పరిస్థితి వస్తుంది. కాబట్టి 7వ దినం విశ్రాంతి తీసుకోమన్నాడు. విశ్రాంతి తీసుకుంటే ఎటువంటి పని చేయకుండా ఏం చేయాలి? దేవునికి కృతజ్ఞత చెల్లించుకొంచు ఆరాధించుకునే క్రమం, ఆ జీవితంలో దేవుని ఇచ్చిన కృపలను బట్టి కృతజ్ఞత చెల్లించుకునే సమయమే సబ్బాత్. మరి యొక్క సబ్బాత్ దినాన్ని మనం ఆచరించినప్పుడు ఏ రీతిగా అన్నాడు? అందరూ కూడుకుని సహవాసముతో సంతోషముగా దేవునికి కృతజ్ఞత చెల్లించుకోవాలి. దేవుని సన్నిధిలో అనుసంధానం ఉండటానికి వారానికి ఒక రోజైనా మనం దేవుని సన్నిధిలో ఆరాధించాలి. అది గుడికి వెళ్ళలేని సమయంలో మన గృహంలోనూ ఇంకో చోట ఇంకో సహవాసం ఎక్కడికన్నా వెళ్ళాలి. మనం ప్రధాన చర్చికి వెళ్ళాలి, ఫలానా సహవాసం అని దేవుడు చెప్పలే. ఏ సహవాసంలో దేవుని విశ్వాసం బలపరచబడింది అక్కడికి వెళ్ళటం తప్పులేదు. అక్కడికి వెళ్ళి ఆ సంఘంతో మనం కూడా కలిసి, మనం వాళ్ళతో కలిసి దేవుని ఆరాధించి కృతజ్ఞత చెల్లించుకునే క్రమం చేయమని ఆ రోజు నిర్దేశించబడింది. ఇవాళకి కూడా మనం పాటించవలసిన అవసరం ఉంది, పాటిస్తున్నాం. ఇది దేవుడు ఇచ్చిన పండుగ. ఆదివారం దేవుని సహవాసంలో సంతోషంగా గడుపుకొని తర్వాత మన కుటుంబం మన సభ్యులందరూ కలిసి చేసుకునే యొక్క సంబరమే సబ్బాత్ ఆ రీతిగా జరుపుకోవాలని ఉంది. ఇప్పుడు కూడా మనం పాటిస్తున్నాం. రెండవదిగా మనం చూస్తే లేవీకాండము 23వ అధ్యాయము 5వ వచనం మనం చూస్తే, మొదటి నెల 14వ దినమున సాయంకాలం మందు యెహోవా పస్కా పండుగ జరుగును. రెండవదిగా పస్కా పండుగ. ఈ పస్కా పండుగ చాలా ప్రాముఖ్యమైనది. ఇశ్రాయేలు బానిసత్వం నుంచి మోషే వారిని ఐగుప్తు రాజు నుంచి విడిపించడానికి ఆ సందర్భాలలో దేవుని సూచక్రియలు విన్నాను. కఠినమైన మనసుతో వారిని విడవటానికి మరి ఆ యొక్క ఫరో రాజులు ఒప్పుకోనప్పుడు మరి ఆ తొలిచూలు పిల్లలు కానీ తొలిచూలు జంతువులన్నీ చనిపోతాయనే యొక్క తెగుళ్ళ సమయంలో మరి దాన్ని ఆపే సమయంలో ఈ గొర్రెపిల్ల రక్తంతో పరిశుద్ధం చేసి ఆ రక్త ప్రోక్షణ ఏ గుమ్మాలకైతే ఉంటుందో వారందరికి కూడా ఆ తొలిచూలు పిల్లలు చనిపోకుండా ఆ యొక్క దేవుని దూత వెళ్ళిపోతుందనే యొక్క సందర్భంలో జరిగిన క్రియనే పస్కా పండుగ. ఐగుప్తు రాజుల యొక్క పాపము పస్కా పండుగ రోజున బలి ద్వారా ఇశ్రాయేలు తప్పించారు. కానీ వారు తొలిచూలు పిల్లలను నష్టపోయే పరిస్థితి. వారు నష్టపోయారు, కానీ ఈ గొర్రెపిల్ల రక్తం ప్రోక్షణ ఉన్న వారికి అటువంటి శోధన లేకుండా ఉంటుంది. మరి ఈ లోకంలో పాపం చేసి ఈ పాపముతో జీవించి ఈ పాపంతోనే మరణించి దేవుని సన్నిధి దూరం అయ్యే వారి ప్రాయశ్చిత్తము మరి మనుషులు చేసుకోలేని పరిస్థితుల్లో బలుల ద్వారా కాకుండా మరి యేసుక్రీస్తు ద్వారా ఆ ప్రాయశ్చిత్తం చేసే పస్కా బలిగా యేసు ప్రభువు సాదృశ్యంగా ఇది జరగబడింది. ఆయన రక్త ప్రోక్షణ ద్వారా ఈ యొక్క గొర్రెపిల్ల రక్తం ఏ రీతిగా గుమ్మాలకి ప్రోక్షించబడినప్పుడు వారందరికీ విడుదల కలిగిందో ఆ రీతిగా మన యొక్క జీవితాల మన పాపాలని ఆయన ప్రాయశ్చిత్తం చేసి మన పాపాల నుంచి తొలగించి మనకు శోధన లేని జీవితానికి ఇవ్వటానికి పస్కా పండుగ సాదృశ్యం. వీళ్ళందరూ కూడా ఎంతో పరిశుద్ధంగా ఆచరించాలి. ఆ రోజు ఎటువంటి పులిసిన పిండి తినకూడదు. అంటే పులిసిన పిండి అంటే పాపానికి సాదృశ్యం. అంటే పులిసిన పిండి ఎప్పటి నుంచో దాచుకుంటూ వస్తూ అది మురిగిపోయిన ఏ రీతిగా ఉన్న లేకపోతే ఆ పులిసిన పిండితో చేసుకునే పదార్థాలు కానీ ఇవన్నీ కూడా మనలో ఉన్న పాపాన్ని గుర్తు చేస్తూ ఉంటాయి. అటువంటి పాప రహితమైన జీవితం జీవించడానికి పరిశుద్ధ రక్తంతో ప్రోక్షణ జరిగిన తర్వాత జీవితము మన యొక్క పాపాలను కడిగి వేసుకుని మరి పరిశుద్ధంగా జీవించడానికి సాదృశ్యంగా పండుగగా చేసుకునే యొక్క సందర్భం. ఇది ఎప్పుడు చేయమన్నాడు? మొదటి నెల 14వ దినమని చేయమని ఆ నియామకాలను నియమించాడు. ఆ రోజున పస్కా పండుగ చేసుకోవాలి. మరి అప్పుడు బలులు ఇచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు అవసరం ఎందుకని యేసుక్రీస్తు ఆయనే బలి అర్పణ చేశాడు. కాబట్టి ఆ పస్కా పండుగ ఆ రోజున మనము ఏమని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి? మన పాపాల నిమిత్తము యేసు ప్రభు శిలువలో తన ప్రాయశ్చిత్తం చేశాడు. కాబట్టి మన యొక్క పాపాలని పరిహరింపబడినవి మనం ముందుకు వెళ్ళొచ్చి పాపరహితుడిగా జీవించాలి. కాబట్టి ఎన్నో నియమ నిబంధనలతో మనం దేవుని నిలిచి జీవించే జీవితానికి ప్రతీకగా పస్కా పండుగ ఆచరించి పాపభూయిష్టమైన జీవితాన్ని నుంచి మనం తొలగించుకొని నీతిమంతమైన జీవితంతో దేవునితో జీవించడానికి ఆ పస్కా పండుగ సాదృశ్యంగా నియమం జరిగింది. ఆ పాపరీతిలో జీవిస్తే మన దేవుని సన్నిధికి వెళతామనే సంతోషం ఆనందంతో మనం సంబరాలు చేసుకునే పండుగ. అంటే మన జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు తప్పకుండా మన పండుగ ఆచరించవలసిందే. మరి ఆ రీతిగా మన యొక్క మారు మనసు లేని జీవితం దేవుని సన్నిధికి వెళ్ళాం. మన దేవుని వాక్యం విని దేవుని అనుసరించి సగం వరకు దేవునితో ఉన్నామని కాదు, దేవునితో నియమబద్ధంగా మన యొక్క ప్రతి పాపాన్ని ఒప్పుకొని ఆ ప్రాయశ్చిత్తం కూడా ఆయన చెల్లించాడు. కాబట్టి ఇక ముందు కాలంలో మనం చేయకుండా నిర్దేశించుకునే చేసే రోజు పస్కా రోజు మన జీవితంలో. మూడవదిగా చూస్తే ఆ నెల 5వ దినమున యెహోవాకు పొంగని రొట్టెల పండుగ జరుగును. పొంగని రొట్టెల పండుగ అంటే ఈ పులిసిన పిండి వాడకుండా ఆ రొట్టెను మురిగి లేకపోతే ఇంకో రకంగా పులిసి కాకుండా
ఎంతో స్వచ్ఛముగా మరి ఎంతో పరిశుద్ధంగా మన జీవితాన్ని ముందుకు నడిపించే విధానంలో మొదటిగా బాప్తిసం తీసుకున్నాక మరి ఆ చేసే పండుగ ఆచరణ ఏంటంటే ఎప్పటికప్పుడు మన యొక్క పాపాల నిమిత్తం ఆయన సన్నిధిలో మొరపెట్టి ఇప్పుడు కూడా ఎటువంటి పని చేయకూడదు అని పరిశుద్ధంగా ఉండాలి, మనంత సహవాసంతో పండుగ చేసుకోవాలి. ఈ పండుగలన్నీ కూడా మనము మాత్రమే కాదు, మనం పరిశుద్ధంగా ఉండాలి, ఎటువంటి పని చేయకూడదు. అంటే ఆ రోజు వేరే కార్యక్రమం మీద దృష్టించకూడదని అర్థం. మన అన్ని పనులు పెట్టుకుని ఇది పెట్టుకుంటే మన మనస్సు మన ఆలోచన ఆ యొక్క క్రియలపైన ఉంటుంది. కానీ ఈ యొక్క పండుగ అంటే పండుగ ఆచరించడం ఏంటి, మనం ఎంతో పరిశుద్ధంగా జీవించాలి. ఆ యొక్క జీవిస్తున్నామనే సంతోషంతో ఆనందంతో మనం చేస్తున్న క్రమంలో అందరితో కలిసి సంతోషంగా పండుగను చేసుకునే సందర్భం. 4వదిగా ప్రథమ ఫలముల పండుగ. ఇది లేవికాండము 23వ అధ్యాయము 10వ వచనంలో మనం చూస్తే, మొదటి పంటలో ఒక పనును యాజకుని వద్దకు తేవలను, యెహోవా అంగీకరించినట్లు అతడు యెహోవా సన్నిధిని ఆ పనును అల్లాడింపవలను. ప్రథమ ఫలములు దేవునికి ఇవ్వటం అనేది ఇది మన సృష్టి ఆరంభం నుంచి కూడా మనం చూస్తే క్రమం. అంటే మనకి ఇచ్చిన దాంట్లో సంతోషంగా దేవునికి ప్రథమ ఫలము ఇవ్వమని అడుగుతాడు. ప్రథమ ఫలము దేవుని సన్నిధికి అర్పించుకోవడం అనేది మనం కృతజ్ఞతతో కూడిన యొక్క కార్యక్రమం. అంటే మన దేవుడు ఎంతగానో దీవించినవన్నీ కూడా అనుభవించవచ్చు, కానీ ప్రథమ ఫలం దేవునికి సమర్పించుకుంటాం. ఎందుకని దేవుని పరిచర్యకో, దేవుని సన్నిధికో, దేవుని కార్యముకో నెరవేర్చడానికి ముందుగా దేవునికి మనం ఇవ్వటం అనేది విశ్వాసాన్ని బట్టి కలిగే క్రమం. మరి ఏదో ఒకటి దేవునికి ఇద్దాము అనుకుని మనం అనుకోవచ్చు, తర్వాత మనం ఇచ్చింది దేవుడు అంగీకరిస్తాడు అనేది కూడా ఇక్కడ చాలా స్పష్టంగా ఉంది. ఈ 2 విషయాలు ఈ యొక్క పండుగలో మనం చేసే క్రియ. అంటే మనకు వచ్చిన దానిలో ప్రథమ ఫలం దేవునికి ఇద్దాం, దేవునికి ఇస్తారు, దేవునికి ఇస్తున్నారు, చాలా సంతోషకరమైన సమయం. అంటే దేవుని కృతజ్ఞతగా నువ్వు నాకు ఎంతో ఇచ్చావు, దీంట్లో దేవాన్ని నీకు సమర్పించుకుంటున్నానని ఇవ్వటం మనం సంతోషంగా జరుపుకునే క్రమం. అంతేకాని అమ్మో దేవునికి ఇస్తున్నాను అనుకునే యోచనతో మరి అటువంటి ఆయాసంతో మనం దేవుని సన్నిధి చేయకూడదు. మనకి దీవించి అభివృద్ధి ఫలాలలో ప్రథమ ఫలం దేవునికి ఇవ్వటంలో ఎంతో సంతోషంగా జరుపుకునే పండుగ. అయితే ఇక్కడ ఏమని చెప్పబడింది, ఇచ్చే ఫలం ఏ రీతిగా ఉండాలి, దేవుడు అంగీకరిస్తాడని కూడా స్పష్టంగా ఉంది. ఆదికాండము 4వ అధ్యాయం 4వ వచనం చూస్తే, కయ్యూను హేబేలు మరి ఆదాము వాళ్ళ కుమారులు, వీరి విషయంలో కయ్యూను మరి పెద్దవాడు దేవునికి సమర్పణ చేసుకున్నాడు. ఏ రీతిగా తను పంటలను చూసుకునేవాడు, పంటల్లో పండిన వాటిలో కొంత తీసుకొచ్చి దేవుని సన్నిధిలో అర్పించాడు. అదే రీతిగానే హేబేలు కూడా తను పశువుల కాపరిగా ఉన్నాడు, ఆ పశువులలో తొలిచూలను శ్రేష్టమైన దాన్ని తీసుకొచ్చి దేవుని సన్నిధిలో అర్పించాడు. అయితే దేవుడు కయ్యూను యొక్క మరి ప్రథమ ఫలముల యొక్క అర్పణను అంగీకరించాలి. ఎందుకని, కయ్యూను తన పంటలో కొంత భాగాన్ని తీసుకొని ఇచ్చాడు. మరి హేబేలు అయితే తనకి ప్రథమ ఫలములో శ్రేష్టమైన దాన్ని తీసుకొని ప్రథమ ఫలాన్ని తీసుకొచ్చి ఇచ్చాడు. మరి ఈయనకి గొర్రెల కాపరి కాబట్టి అవకాశం ఉంది, కయ్యూనుకి పంట కదా అంటే పంటలు కూడా ప్రాముఖ్యమైనది ప్రథమమైనది ఎక్కడ రాయలే. ప్రథమ కాకపోయినా శ్రేష్టమైనదని కూడా కనీసం లేదు. అంటే దేవునికి అర్పించుకునేటప్పుడు మనసు ఏ రీతిగా ఉంది, కయ్యూనిది దేవునికి ఏదో ఒకటి ఇద్దామనే ఉద్దేశంతో ఉంది. ఆ రీతికి హేబేలుకి ఏ రీతిగా ఉంది, దేవునికి అన్నిటికన్నా శ్రేష్టమైన దానికి దేవునికి అర్పించుకోవాలి. మరి దేవునికి అంతగా నిన్ను కాపాడుచు నడిపించు సృష్టికర్త అయిన దేవుడు మరి దేవునికి ఇచ్చేటప్పుడు ఏదో ఒకటి ఇద్దామనుకున్నప్పుడు దేవుడు అంగీకరించాడు. కాబట్టి ప్రథమ ఫలం అనేది మనం ఇచ్చేటప్పుడు దేవుని సన్నిధిలో చాలా శ్రేష్టమైనది లేకపోతే ప్రాముఖ్యమైనది కూడి ఉన్నది. అది కూడా నువ్వు దేవునికి ఇవ్వాలని సంతోషంగా ఇచ్చే సంబరం చేసుకునే పండుగగా ఉండాలి. అంతేగాని దేవునికి ఇచ్చామనే న్యూనతతోనో, ఇస్తున్నామనే బాధతోనో, ఇంత పోయిందనే వ్యతలతోనో మనం ఇచ్చినప్పుడు అది దేవునికి అంగీకారం కాదు, అది కాదు. కాబట్టి దేవునికి ఏది అంగీకారము, అన్నిటికన్నా శ్రేష్టమైనది ప్రథమ ఫలములు ప్రథమము అయినది మాత్రం ఇవ్వాలి. ఆ రీతిగా పండుగను ఆచరించమన్నారు. ఎందుకని, ఆ రీతిగా నువ్వు ఇచ్చినప్పుడు దేవునిలో నువ్వు ఏ రీతిగా ఉన్నట్లు తెలుస్తుంది. దేవునిలో అత్యంతంగా దేవుని ప్రేమించిన వాడు, అత్యంతంగా దేవుని అందు నిలిచిన వాడు, దేవుని సన్నిధిలో చేస్తూ పండుగగా ఆచరించమన్నాడు. అంటే పండుగ చేసుకునేంత ఉద్దేశం మనలో ఉండాలి. ఆ రీతిగా జరిపించుకునే భావన కలిగే రీతిగా మనకున్న పండుగగా ఉంటుంది. అటువంటి పండుగ నియమకాలంగా దేవుడు నిర్దేశించాడు. కాబట్టి ఇక్కడ కయ్యూనులాగా మనం ఏదో ఒకటి ఇస్తే దాని యొక్క అర్పించినప్పుడు కయ్యూను చేసిన దుర్మార్గము తర్వాత మనం చూస్తాం. మరి హేబేలు దేవుని యందు నిలిచిన వాడు కాబట్టి దేవుని ప్రేమను పొందగలిగిన వాడుగా, మరి దేవుని కృపను పొందిన వాడుగా చూస్తాం. కాబట్టి ప్రథమ ఫలములు ఏ రీతిగా మనం యొక్క దేవునిలో నిలుస్తూ మనకు దేవుడు దీవించిన దాన్ని అర్పించుకోవటం అనే క్రమము ఇది 4వదిగా. 5వదిగా మనం చూస్తే లేవీకాండము 23వ అధ్యాయము 15వ వచనం నుంచి 22వ వచనం చూస్తే పెంతుకోస్తు పండుగ అంట. పెంతుకోస్తు పండుగ అంటే ఆ పులియని రొట్టెల పండుగ తర్వాత
50 రోజులకు వచ్చేది వారాల పండుగ అంటారు. ఏమిటి దానికి ప్రాముఖ్యత, ఎందుకు చేసుకోవాల్సి వస్తుంది? ఈ పెంతెకోస్తు దినమని అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు మరి పునరుద్ధానం వెళ్ళిపోయిన తర్వాత వారందరూ కూడి ప్రార్థన చేస్తున్న సమయంలో పెంతెకోస్తు దినమనే పరిశుద్ధాత్మ వారికి కుమ్మరింపబడింది. అంటే దేవునిలో నిలిచి మనం జీవిస్తున్నాము, పరిశుద్ధాత్మ మన మీదకి రావటం జరుగుతుందని అక్కడ సాదృశ్యంగా చెప్పబడింది. అంటే ఆ పెంతెకోస్తు దినాన రావటం మన యొక్క పరిశుద్ధ జీవితాన్ని గుర్తు. మనం ఎప్పుడైతే పరిశుద్ధాత్మ మన పైన కుమ్మరించబడిందో మనం పరిశుద్ధులుగా జీవిస్తున్నట్లు లెక్క. ఆ యొక్క జీవితం అక్కడి నుంచి పరిశుద్ధాత్మతో నడిపించబడుతుంది. కాబట్టి మనం పాపరహితంగా జీవించే జీవితానికి ఒక్కొక్క మార్పును పండుగలు ఆచరణలు చూపిస్తూ వచ్చినాయి. ఈ రోజున మరి పులియని రొట్టెలు తింటారు, మరి ఉప్పు కూడా కలుపుకొని తినమని వాక్యం చెప్పబడింది. పులియని రొట్టెలు మరి ఉప్పు కూడా దేనికి సాదృశ్యం? ఆ రోజున దేవునికి సమర్పించినప్పుడు 2 రొట్టెలు అర్పిస్తారు. ఒకటి యూదులకు సంబంధించింది, ఇంకోటి అన్యులకు సంబంధించింది. అంటే పెంతెకోస్తు దినాన పరిశుద్ధాత్మ ఎవరి మీదకి వచ్చింది? యూదుల మీదకి వచ్చిందా, అన్యుల మీదకి వచ్చిందా? అక్కడ ఉన్న వారందరి మీదకి వచ్చిందంటే అన్యుల మీదకి కూడా వచ్చింది. అది కాబట్టి 2 రొట్టెలు, ఒకటి యూదుల గుర్తుగా, రెండవది అన్యులకు గుర్తుగా. అంటే అన్యులు కూడా దేవుని యొక్క పిలుపు, దేవుని యొక్క మరి విశ్వాసం నడిపించే క్రమం ఉంది కాబట్టి అన్యులు కూడా దేవుని సన్నిధికి రావచ్చు, దేవుని యొక్క పరిశుద్ధాత్మ పొందొచ్చు. దేవుని యొక్క మరి క్రమంలో జీవించడానికి సాదృశ్యంగా కనబడుతుంది. ఈ యొక్క మార్పులో దేవుని పరిశుద్ధాత్మ దేవుని యొక్క బిడ్డలకి, అంటే యూదులకి మాత్రమే కాదు, అన్యులు కూడా దేవుని రావడం అనేది సాదృశ్యంగా 2 రొట్టెలు అర్పించుకుంటారు. అంతేకాకుండా పులియని రొట్టెలు ఉప్పు కూడా చేర్చి ఆ పండుగ జరుపుకుంటారు. పులియని రొట్టెలు ముందుగా మనం అనుకున్నాము పాపానికి గుర్తు, పాపానికి సంకేతము. పులిసిన వాటిని అంటే పాపం చేస్తూ ఉండడం అని. పాపంతో పడిపోయిన వారికి కూడా తిరిగి రక్షణ కల్పిస్తూ మరి ఆ పెంతెకోస్తు దినాన వారికి రక్షణ కార్యం జరుగుతుంది. ఉప్పు దేనికి సాదృశ్యము? మరి ఎప్పుడు నిత్య నూతనత్వాన్నిగా. ఉప్పు వేస్తే ఏ వస్తువు పాడైపోదు. అంటే ఏది మురికిలోకి పాపంలోకి పోకుండా నిత్యనత్వానికి సాదృశ్యంగా ఉప్పు ఉండాలి. కాబట్టి 2 కూడా ఆ యొక్క రోజును ఆచరించడంలో అన్యులకు మరి దేవుని యందు నిలిచిన వారికి రక్షణ జరుగుతుందని, ఉప్పు ద్వారా నిత్య నూతనంగా జీవించడానికి ఆ యొక్క పండుగను ఆచరిస్తారు. ఆ విధంగా జీవితంలో ఒకవేళ పాపం చేసినా తిరిగి దేవుని సన్నిధికి వచ్చి పాప క్షమాపణ జరిగే రోజు. ఎప్పుడైతే మనం దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ పొందగలుగుతామో, అంటే మన జీవితంలో క్రమంగా బాప్తిసం తీసుకుని దేవునికి సమర్పించవలసిన సమయాన్ని, కాలాన్ని, ప్రథమ ఫలాన్ని అర్పిస్తూ మనం ఉన్నప్పుడు పెంతెకోస్తు పండుగల వచ్చే సమయం ఆసన్నమైంది. పరిశుద్ధాత్మతో మరి అనేకమైన వరాలు మనకు పొంది, లేకపోతే భాషలు పలకటం, స్వస్థత కార్యము, లేకపోతే దేవుని కార్యం చేయటంలో ఎంతో దేవుని యొక్క బిడ్డలుగా జీవించడానికి పరిపక్వ దశ, పరిపక్వ పరిస్థితి ఈ పెంతెకోస్తు దినం. దేవుని సన్నిధిలో ఎప్పుడైతే పరిశుద్ధాత్మ పొందామో మన జీవితాల్లో పండుగ కన్నా అనేక గొప్ప సమయమే ఉంది. కాబట్టి అది అందరం కూడి సహవాసముతో ఎటువంటి పనులు పెట్టుకోకుండా ఆచరించాలి. ఇవన్నీ కూడా ఎంతమంది అయితే మార్పు వచ్చింది దేవుని యందు నిలుస్తారో, దేవుని యందు నిలవగలుగుతామో, ఆ దినం మనందరం పరిశుద్ధమైన పండుగగా ఆచరించే పెంతెకోస్తు పండుగ. తర్వాత బూరల పండుగ, శృంగధ్వని పండుగ అంటారు. అంటే బూరలతో శృంగధ్వని, దేవుని ఆరాధించడం ఎంత సంతోషముతోను, నాట్యముతోను, ఆనందముతోను చేసే శృంగధ్వని అంటే బూరల పండుగ. దేవుని 2వ రాకడ సమయంలో కడబూర ధ్వని వింటాం. దేవుని బిడ్డలందరికీ దేవుని సన్నిధికి వెళ్ళే గొప్ప సమయం ఆసన్నమైన సందర్భంలో ఆ కడబూర ధ్వని, అంటే ఆ బూర ధ్వని యొక్క సంతోష సందర్భం దేవుని నిలిచిన వారికి ఎంతో ఆనందకరమైన పండుగ. ఆ రీతిగానే కాకుండా మనం చూస్తే యెహోషాపాతు ఈ అమలేకుల పైన యుద్ధానికి వెళుతున్నప్పుడు యెహోషాపాతు మరి అంతమంది 3 రాజులు ఏకమై వస్తున్న సైన్యాన్ని ఎదిరించగలిగిన బలమైన వాడు కాదు. కానీ తనకున్న బలాన్ని బట్టి, తనకున్న శక్తిని బట్టి కాకుండా దేవుని నమ్మి దేవుని సన్నిధిలో మొరపెడతాడు. దేవా మరి వీళ్ళతో యుద్ధం చేయాలి, ఏం చేయాలి నీ రీతిగా మరి నీ యొక్క కృప ఉంటుందన్నప్పుడు దేవుడు తన ప్రవక్త ద్వారా నువ్వు యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, నీవు ఊరక నిలుచుండి చూడు, యుద్ధము యెహోవాదని సెలవిచ్చిన రీతిగా దేవుడు నడిపిస్తాడు. యుద్ధము యెహోవాదని చెప్పినప్పుడు ఆ విశ్వాసంతో వారందరూ కూడా సంతోష గానాలతో, బూరధ్వనులతో, ఆనందంతో గెంతులు వేస్తూ వెళితే మరి యుద్ధం జరుగుతుందా, విజయం వస్తుందంటే వాళ్ళు వెళ్ళే సమయంలో వాళ్ళందరూ చచ్చిపోయి ఉంటే వాళ్ళందరి దగ్గర అనేకమైన ఆభరణాలు, సంపద కూడా తీసుకుని గెలుపు పొందినట్లుగా మనం వాక్యంలో చూస్తాం. మరి ఇవన్నీ కూడా ఎప్పుడు మనం చూడగలుగుతాం? ఈ దేవుణ్ణి సంతోషంగా మనం ఆరాధించినప్పుడు, దేవుని సంతోషంగా మనం స్తుతిస్తూ చేసినప్పుడు, మన కార్యాలన్నీ ఆయన చేస్తున్నాడు విశ్వాసంతో ఉన్నప్పుడు. మనకున్న ఆధిక్యత ఏంటి, మనకున్న గొప్పతనం ఏంటి, మనకున్న విశ్వాసం ఏంటి? దేవుని నిలిచినప్పుడు ఆయనని చూసుకుంటాడు. కాబట్టి ముందుగా మనం ఆయన ఆరాధించాలి, ఆయన అడగాలి. ఆయనకి మనకేం కావాలో మన బలహీనమైనను అల్పులమైనను బలపరిచి దీవించే దేవుడు ఉన్నాడు. కాబట్టి ఆయన ఆ యొక్క బలాన్ని మనకు కలగజేస్తాడు. కాబట్టి ఆ విశ్వాసంతో ఎప్పుడైతే యెహోషాపాతు ప్రార్థన చేశాడో, దేవుని వాక్కును అనుసరించి మరి సంతోషగానాలతో వెళుతూ చేస్తున్న బూరధ్వని మరి ఈ యొక్క బూరల పండుగ శృంగధ్వని పండుగకి సాదృశ్యం. అంటే
నీ జీవితంలో సమస్తమైన కార్యాలు చేసే దేవుడు ఉన్నాడు కాబట్టి ఆయన సంతోషంతో ఆనందిస్తూ నీవు పండగ చేసుకో. నీ కార్యాలను ఆయన చేస్తాడు. కాబట్టి అది మన జీవితంలో చాలా అవసరమైంది. దేవుని ఆరాధించేటప్పుడు నాట్యం చేస్తూ లేకపోతే బోరల ధ్వనితో సంగీత ధ్వనులతో ఆరాధిస్తూ మరి దేవుని యందు సంతోషంతో మనం గడుపుకునే సందర్భమే ఈ శృంగధ్వని బోరల పండుగ. ఈ పండుగ కూడా మరి ఇశ్రాయేలుకి నిర్దేశించబడింది. ఇది కూడా ఈరోజు కూడా మనం పండుగలన్నింటిలో మనం ఆచరించే క్రమంలో ఉంటుంది. సంతోషంగా పాటలు పాడతాం, సంతోషంగా గెంతులు వేస్తుంటాం. నీకు ఇచ్చిన దాన్ని బట్టి సంతోషంగా నీ మనసులో ఉల్లాసంగా దేవుని ఆరాధిస్తూ నువ్వు ప్రార్థన చేస్తూ నువ్వు పాట పాడుతూ వెళితే ఆ గొప్ప పండుగ జరగబడుతుందని ఇశ్రాయేలుకి ఇస్తే ఇది ఈరోజు కూడా మనం మన యొక్క జీవితాల్లో చూస్తూ ఉంటాం. 7వదిగా ప్రాయశ్చిత్తార్థ పండుగ. లేవికాండం 23వ అధ్యాయం 27వ వచనంలో మనం చూస్తే ప్రాయశ్చిత్తార్థమైన పండుగ, ప్రాయశ్చిత్తార్థమైన పరిహారం చేసిన పండుగ అంటే మన యొక్క పాపాలను ప్రాయశ్చిత్తం చేసుకున్నప్పుడు ఎంతగానో సంతోషించే సమయం. మన పాపాలతో ఉన్నప్పుడు మన దేవుని సన్నిధికి ఎదగలేం. ఆ యొక్క పాపభూయిష్టమైన జీవితంలో అనేకమైన బాధల శోధనలో ఉంటాం. మన జీవితం దుర్భరమైన ఎంతగానో రోధిస్తున్న సమయంలో మరి అటువంటి పరిస్థితులని వీడి మనం ఎప్పుడైతే ప్రాయశ్చిత్తం చేసుకుంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నామో ఆ ప్రాయశ్చిత్తం ద్వారా మనము దేవుని సన్నిధికి ఎదగబడే గొప్ప సందర్భం చేసుకునే పండుగ. ప్రాయశ్చిత్తం ఎప్పుడు జరగబడుతుంది? నిర్గమకాండములు అంటే పరిశుద్ధ స్థలంలోకి ప్రధాన యాజకుడు వెళ్ళి మరి అర్పించే సమయం సంవత్సరానికి ఒకసారి. అయితే ప్రతి సంవత్సరం ఆ రీతిగా అర్పించడం వల్ల శాశ్వతమైన మరి పరిష్కారం దొరకలేదు. కాబట్టి మన ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు ఆయనే మరి యొక్క పరిశుద్ధ స్థలంలోకి బలియార్పణగా వెళ్ళిపోయి ఆ బలియార్పణ ద్వారా ప్రాయశ్చిత్తం చేసిన గొప్ప సందర్భాన్ని మనం చూసుకొని ఆ సందర్భం బట్టి మన యొక్క పాపాలను క్షమించబడిన సమయము, మన పాపాల నుంచి ప్రాయశ్చిత్తం కలిగిన సమయము, పాపాల నుంచి పరిరక్షించబడి దేవుని సన్నిధికి ఎదిగిన బిడ్డల సమయంలో దేవునికి అర్పించుకునే గొప్ప పండుగ. అంటే ఎప్పుడైతే మన పాపాల నిమిత్తము మన దేవుని సన్నిధిలో ఒప్పుకున్నామో, ప్రాయశ్చిత్తం ఆయన చేశాడు ప్రధాన యాజకుడుగా, మన పాపాలను క్షమించబడినయో మన జీవితంలో దేవుని సన్నిధికి ఎదిగే బిడ్డలుగా ఉంటాం. కాబట్టి ఆ యొక్క ఆ దినము ఎంతో పరిశుద్ధమైన దినము, ఆ దినం మనకి ఎంతో దీవెనకరమైన దినము, దేవుని సన్నిధికి మనము సిద్ధముగా వెళ్ళుటకున్న రోజు. కడబోర ధ్వని వినే రోజున ప్రాయశ్చిత్తం చేసుకున్న వారందరూ కూడా దేవుని సన్నిధికి వెళ్ళే సమయం. కాబట్టి అటువంటి సమయానికి ఎదురు చూసే ఒక సందర్భంలో ఆ యొక్క పండుగను ఆచరించమన్నారు. అటువంటి పండుగ మన జీవితాల్లో కలగాలని, మన జీవితాలు ఉండాలని కోరుతున్నాం. చివరగా పర్ణశాల పండుగ. ఇది లేవికాండం 23వ అధ్యాయము 30వ వచనంలో చూస్తే పర్ణశాలల పండుగ, గుడారాల పండుగ అంటారు. ఇంత అయిపోయిన దేవుని సన్నిధికి వెళ్తున్నప్పుడు ఈ పండుగ ఎందుకు వచ్చింది? గుడారాల పండుగ, పర్ణశాల పండుగ ప్రాముఖ్యత ఏంటి? ఈ గుడారాలు పర్ణశాలలు ఎక్కడున్నాయి? గుడారాలంటే మరి అబ్రాహాము కనాను దేశానికి రావాలన్నప్పుడు ఎట్లా వచ్చాడు? గుడారాలు వేసుకుంటూ వచ్చాడు. అంటే ఆ గుడారాల్లో మరి ఎంతోమంది కలిసి సామూహికంగా దేవుణ్ణి ఆరాధిస్తూ లేదా దేవుని నందు నిలిచి మరి కనాను దేశం వరకు వచ్చిన సమయం. అంటే ఆ గుడారాల్లో జీవిస్తూ మరి దేవుని సన్నిధికి చేరుకున్నావు. నువ్వు నీతో పాటు అందరూ కూడా ఆ కనాను దేశానికి రాగలిగారు అబ్రాహాం. ఆ రీతిగానే ఇశ్రాయేలీయులు కూడా గుడారాలు వేసుకుంటూ మరి దేవుని మందసం కూడా గుడారాలను తీసుకుని వెళుతూ కనాను దేశానికి వెళ్ళారు. కాబట్టి సామూహిక అందరూ కలిసి, అంటే మనకున్నప్పుడు ఇళ్లలో ఎవరి కాళ్ళు ఉండి అనేక సౌకర్యాలు ఉన్నా లేకపోయినా పని గొప్పగా ఉన్నా ఇవన్నీ తారతమ్యాలు లేకుండా ఒక గుడారాల్లో కూర్చుని ఒక గుడారాలు అందరూ కలిసి దేవుని ఆరాధిస్తూ వెళ్ళటానికి, అంటే ముందు కాలంలో దేవుని సన్నిధిలో కూడా ఈ రీతిగానే మనం అందరం కలిసి ఉంటాం. పరలోకంలో కూడా అందరూ కలిసి సామూహికంగానే జీవిస్తాం. కాబట్టి ఇవన్నీ కూడా సాదృశ్యంగా గడపడానికే గుడారాల పండుగని చేస్తాం. అంటే గుడారాల పండుగ అంటే పెద్ద పెద్ద బహిరంగ సభలు మనం చూస్తుంటాం. దాంట్లో ఎంతో సామూహిక అనేక మంది ఆత్మలు రక్షింపబడి ఆ ప్రార్థనలు గుడారాల పండుగలు జరుపుకుంటాయి. అంటే దేవునిలో నిలిచి దేవునికి ఎందుకు వెళ్ళేవాళ్ళు ఏ రీతిగా దేవుని ఎందు ముందు కాలంలో ఏ రీతిగా జీవించాలో సాదృశ్యంగా కనబడేదే గుడారాల పండుగ. కాబట్టి ఆ గుడారాల పండుగ, పర్ణశాల పండుగ అనేది ఆచరిస్తే అది మనం దేవుని సన్నిధిలో ఎట్లా ఉంటామో కూడా పండుగ సందర్భంగా సూచించే సాదృశ్యం. కాబట్టి అందరూ ఎంతో సంతోషంగా సంబరంగా చేసుకునే పండుగగా దేవుడు నియమించాడు. ఈ రీతిగా దేవుడు 7-8 పండుగలని నియమకాలంలో ఇశ్రాయేలుకి, ఎందుకంటే మన యొక్క జీవితం ఏ రీతిగా వెళ్ళాలి దేవుని సన్నిధికి, ఏ రీతిగా మనం ఒక్కొక్క క్రమంలో దేవుని సన్నిధికి వెళతాం. మొదటిగా మనము దేవుని అర్పించుకొని సబ్బాతు దినంలో, అంటే ప్రతి వారం గుడికి వెళ్ళి ప్రతిరోజు మనం దేవుని ఆరాధిస్తూ మన జీవితాన్ని ప్రారంభించి తిరిగి మనము మరి ఎటువంటి పులిసిని పాపం లేకుండా జీవిస్తూ ఉన్నప్పుడు పులి అనే పండుగ, తర్వాత పస్కా పండుగ, మరి దేవునికి మన యొక్క బలియార్పణ ద్వారా, అంటే యేసుక్రీస్తు ద్వారా మనం ఆ యొక్క పస్కా పండుగలు ఆచరించి ఆ తర్వాత మనకు వచ్చే ప్రథమ ఫలాలు దేవునికి అర్పిస్తూ తర్వాత పెంతెకోస్తు పండుగ, అంటే మనము దేవుని పరిశుద్ధాత్మను పొందే రీతిగా మన జీవితాలను ముందుకు తీసుకువెళుతూ పెంతెకోస్తు పండుగ తర్వాత వచ్చే బోర్లతో దేవుని ఆరాధించే బోర్ల పండుగ. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు ప్రధాన యాజకుడు ప్రాయశ్చిత్తం చేసి మన పాపాలను పరిహరించాడో, మరి ఆ రీతిగా మన జీవితాల్లో పాపాలను పరిహరించే రోజున ఎంతో ప్రాయశ్చిత్తార్థమైన పండుగగా జరుపుకుంటాం. ఆ పండుగ జరుపుకున్నప్పుడు ప్రాయశ్చిత్తం ఎప్పుడైతే జరపబడిందో మనం పరిశుద్ధులుగా దేవుని సన్నిధికి వెళ్ళే వారుగా మనము ఎంతగానో
ఉంటాం. ఆ పరిశుద్ధులు అందరూ కలిసి చేసుకునే పండుగ పర్ణశాల పండుగ. మరి అబ్రాహాము కూడా గుడారాలు వేసుకుంటూ దేవుని ఆరాధిస్తూ ఆయన దేవుని యొక్క చిత్తానుసారం అక్కడికి వెళ్ళి కానాన్ దేశాన్ని తీసుకున్నాడు. మనం కూడా ఆ గుడారాలలో సహవాసంతో సామూహికంగా దేవుని సన్నిధికి వెళుతూ దేవుని సన్నిధిలో ముందు కాలంలో ఏ రీతిగా జీవిస్తామో అది సాదృశ్యంగా ఉంటుంది. దేవుని యొక్క సన్నిధిలో మనందరం నిత్యరాజ్యము ఆ రీతిగా ఉంటుంది కాబట్టి దాని సాదృశ్యం ఉండకి గుడారాల పండుగ చేసుకుంటున్నామంటే దేవుని సన్నిధిలో మనం దేవుని యందు ఏ రీతిగా ఉంటామో మరి చేసుకునే గొప్ప సందర్భం కాబట్టి ఈ 7 పండుగలు కూడా నియామక కాలంగా నియమించి క్రైస్తవ జీవితంలో కూడా ఒక్కొక్కటి ఎదుగుతూ దేవుని సన్నిధికి వెళుతూ నిత్యరాజ్యానికి వారసులుగా ఏ రీతికి వెళతారో సాదృశ్యంగా ఉన్నాయి కాబట్టి వారికి ఆ రీతిగా దేవుడు నియామకం చేసిన ఇది ఈనాడు కూడా మనం అందరం కూడా ఆచరించే క్రమంలో ఇవన్నీ కూడా దేవుని సన్నిధికి తీసుకెళ్లే గొప్ప పండుగలు. అంటే ఒక్కొక్క సందర్భంలో దేవుని మనం స్తుతించి ఆరాధించే క్రమం. ఆ రీతిగా మన యొక్క జీవితాల్లో ఒక్కొక్క మార్పు మనం దేవుని సన్నిధికి తీసుకువెళుతూ దేవుని సన్నిధిలో మనం వారసులుగా ఉండటానికి చేసే క్రమంలో ఒక్కొక్క సందర్భాన్ని ఆ పండుగను ఆచరిస్తూ దేవుని బిడ్డలుగా జీవిస్తూ దేవుని క్రమంలో దేవుని సన్నిధిలో మనం ఉండే గొప్ప జీవితాన్ని పొందే భాగ్యము ఈ యొక్క పండుగల నియామకాలను దేవుడు నియమించిన దాన్ని బట్టి మనం మన జీవితాల్లో ఆ రీతిగా మనం ఆచరిస్తూ ఆ క్రమంలో మన దేవుని సన్నిధికి ఎదగాలని కోరుతున్నాను. సర్వశక్తి మిక్కిలి కనికరం గల తండ్రి, మహోన్నతుడు యేసయ్య రక్షక వందనాలు తండ్రి. ఈ చిన్న ప్రార్థన ఆలకించి నడిపించున్న ఆయన మా జీవితంలో అనేక విషయాలు మేము చూసాం, ఎప్పటికప్పుడు వెనకబడుతున్నాం, ముందుకు వెళ్తున్నాం. కానీ సమస్యల మధ్యన మేము ఎటువంటి శోధనలు పడుతున్నాను, వాటిని అధిగమించగలిగిన మార్గమును చూపించావు తండ్రి. మరి మాకు పండుగ నియామకాలు ఇచ్చావు, కానీ వాటిలో మేము ఆచరించినప్పుడు ఒక్కొక్క క్రమంలో నీ సన్నిధికి ఏ రీతిగా చేరతాము నీవు ఆ నియామకాలను నిరూపించిన విధానం బట్టి చూస్తే తండ్రి, నీ బిడ్డలుగా జీవించటకు మా యొక్క జీవితాలు ఒక్కొక్క సందర్భంలో పండుగగా నీ సన్నిధికి వచ్చే గొప్ప అవకాశాన్ని, భాగ్యాన్ని వాక్యం ద్వారా మాకు ఇచ్చిన గొప్ప సందర్భంలో తండ్రి నీ కృతజ్ఞతలు చెల్లించుకొంచు. మా ప్రతి మార్పులో మేము నీ సన్నిధికి దగ్గరగా చేరే బిడ్డలుగా పండుగగా మేము ఆచరించి నీ యొక్క సన్నిధికి చేరే బిడ్డలుగా మమ్మల్ని నడిపించమని క్రీస్తు వారి పేట వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.